తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 8, 9 తేదీల్లో రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరగబోతోంది. దీన్ని ఉద్దేశించి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని ఆహ్వానించడానికి వెళ్లారు. ఆహ్వానించారు. ఆ తరువాత ఆయన చంద్రబాబు గారు చేసినటువంటి కృషిని ఆయన గుర్తు చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అందులోనూ హైదరాబాద్ ఇంత కలకలలాడుతుంది అంటే అది చంద్రబాబు గారు వేసినటువంటి బీజం వల్లే అంటూ ఆయన చంద్రబాబు గారిని ఆయన కృషిని ప్రశంసించేటువంటి ప్రయత్నం చేస్తూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఆయన వ్యాఖ్యల్ని మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను ఉద్దేశించి ఆ సమ్మిట్ కి ఆహ్వానించడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చంద్రబాబు గారిని కలవడం జరిగింది. అలాగే ఆ సమ్మిట్ కి చంద్రబాబు గారిని ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హైదరాబాద్ ఈ రోజు ఇంత డెవలప్ అవడానికి కారణం గతంలో చంద్రబాబు గారు వేసినటువంటి బీజం అంటూ ఆయన చేసినటువంటి కృషిని కొనియాడుతూనే జగన్మోహన్ రెడ్డి విధి విధానాలను కూడా ఎండగడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి సార్ ఆయన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? కానీ ఏమి ప్లాన్ వేసాడు రేవంత్ రెడ్డి? మామూలు ఎత్తుగడ. అంటే ఇప్పుడు చంద్రబాబు ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు, దేశ విదేశాల పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చుకుంటున్నాడు, కంపెనీలు పెడుతున్నాడు. ఎందుకు వాళ్ళందరినీ పిలవడం? మనం చంద్రబాబుని పిలిస్తే సరిపోదు కదా. ఓకే, చంద్రబాబుతో పాటు వాళ్ళందరూ ప్రపంచమే వచ్చేస్తుందనా? ఓకే. ఇప్పుడు అప్పుడంట వినాయకుడు కుమారస్వామి దగ్గర పోటీ పెడితే వినాయకుడు ఏం చేశాడంటే కుమారస్వామి ఏమో మొత్తం అంతా తిరిగాడంట, అన్ని సరస్సుల్లో మునిగి లేచి వచ్చాడంట. వినాయకుడు సింపుల్ గా వాళ్ళ నాన్న చుట్టూ ఒక రౌండ్ వేసాడంట, శివుడు చుట్టూ ప్రదక్షిణ చేసి ఏమంటే అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా వినాయకుడికి ఇది కుమారస్వామికి వినాయకుడే కనపడ్డాడంట. ఇప్పుడు అంటే ఒక చంద్రబాబుని తీసుకొచ్చి ఆ సమ్మిట్ లో కనుక కూర్చోబెడితే మొత్తం ప్రపంచం దృష్టి అంతా మన సమ్మిట్ మీదకి వచ్చేస్తుందన్న ప్లానా? ఓకే. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ గురించి మాట్లాడారు మీరు. ఏంటి నిన్న మాట్లాడుతూ ఆయన గంటన్నర భేటీ అయిన తర్వాత బయటకు వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి కొద్దిగా గడ్డి పెట్టినట్టున్నాడు. ఓకే. ఏమని గడ్డి పెట్టాడు? అసెంబ్లీకి వెళ్ళు, పోరాటం చేయి. ఇప్పుడు మేము ఎప్పుడు ఇలా చేయలేదు. ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? రాజశేఖర్ రెడ్డికి పెట్టు కదా. ఇప్పుడు జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి వీళ్ళని బాగా ఎంకరేజ్ చేశాడు, కోమటిరెడ్డి బ్రదర్స్ ని. అటు రాజగోపాల్ రెడ్డి కానీ, ఇటు మరి వెంకటరెడ్డి కానీ, వీళ్ళందరూ అక్కడ నల్గొండలో నిలదొక్కున్నారంటే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు వీళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్స్. వీళ్ళ కంపెనీలు ఆర్థికంగా బలోపేతం కావడం, 5 ఏళ్లలో వీళ్ళు బ్రహ్మాండంగా కుబేరులైపోయారు. అది వీళ్ళ యొక్క ఆర్థిక బలం. అలాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సింపుల్ ఒకటే మాట చెప్పాడు కృష్ణ. ఏమని? మాకు హోదా ఉందా? లాస్ట్ పీరియడ్ లో రాహుల్ గాంధీకి నేను ఎంపీగా ఉన్నాను, ఆయనకి ఏమైనా ప్రతిపక్ష హోదా ఇచ్చారా? ఆయనకి ఎన్ని సీట్లు ఉన్నాయి? 42, 43 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిందిలే, ఇప్పుడు 100 ఎంపీ సీట్లు ఏమో 99 గెలిచాడు కదా. ఇప్పుడు అపోజిషన్ లీడర్ ప్రతిపత్తి ఉంది. అప్పుడు కేవలం 42, 43 సీట్లతో మేము పోరాటం చేశాం మోడీ 2.0 పైన. సోనియా గాంధీ వచ్చి కూర్చునేవాళ్ళు. ఆమె క్యాన్సర్ పేషెంట్, ఆమె అనారోగ్యంతో ఉన్నా కూడా ఆ వయసులో ఆమె వచ్చి రోజు మాకు ఒక మౌలిక మద్దతు ఇచ్చారు, వెన్నుదన్నుగా నిలబడ్డారు. నువ్వెందుకు వెళ్ళటం లేదా అసెంబ్లీకి అని గడ్డి పెట్టాడు. పోరాటం చేయి, అసెంబ్లీకి వెళ్ళు. వింటాడా జగన్మోహన్ రెడ్డి? వెళ్తాడా ఈ 3 ఏళ్ళు? నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఉన్నాడా? వెళ్ళిపోయాడుగా. ఎక్కడున్నాడు? యలహంకలోనా? అంటే ఇప్పుడు నిన్న అతను మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు? హైదరాబాద్ అభివృద్ధికి మూల కారణం చంద్రబాబు, మొదటి కారణం చంద్రబాబు. ఆయన వేసిన బీజం తర్వాత మా ప్రభుత్వాలు మరి పెంచి పోషించాయి, మహావృక్షంగా మార్చాయి అన్న. ఏది? అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, లేకపోతే ఈ కేసీఆర్ కానీ చంద్రబాబు చేసిన అభివృద్ధిని ధ్వంసం చేయలేదు.
ఇది ఎప్పుడు ఆయన చెప్తుంటాడు. చంద్రబాబు చెవినీళ్లు కట్టుకుని చెప్పాడు అప్పట్లో. ఏది తెలంగాణ తెలుగుదేశం మీటింగ్స్ లోనూ అదే చెప్పేవాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోనూ అదే చెప్పేవాడు. నేను చేసిన అభివృద్ధిని తెలంగాణలో కంటిన్యూ చేశారు. ధ్వంసం చేయాల, రోడ్లు దవ్వేయాల, ఇళ్ళు పాడుపెట్టల. ఇప్పుడు చంద్రబాబు కట్టిన బిల్డింగుల్ని జగన్ ఏం చేశాడు? పాడు పెట్టాడు, కంప్లీట్ చేయాల. కనీసం అక్కడ రైతులకి కౌలు కూడా ఇవ్వలేదు. అమరావతిని ధ్వంసం చేశాడు కదా. రోడ్లు దవ్వేశారు, కంకర ఎత్తుకుపోయారు, స్టీల్ ఎత్తుకుపోయారు, సీడ్ యాక్సెస్ రోడ్డుని పాడుపెట్టారు. ఎంత నాశనం చేశారంటే ఆ అమరావతిని మూడు ముక్కలాట చేస్తే వాళ్ళు తిరగబడ్డారు. రైతులు, మహిళలు, రైతు కూలీలు పాదయాత్రలు చేశారు, న్యాయస్థానంలో పిల్స్ వేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, అటు న్యాయ పోరాటం, ఇటు ప్రజా పోరాటం. న్యాయస్థానం నుంచి ఇక దేవస్థానానికి వెళ్ళి మొక్కుకున్నారు. తిరుపతి వెళ్ళారు, కనకదుర్గమ్మకి మొక్కులు పెట్టారు. అరే వాళ్ళ మీద కూడా దాడులు చేయించాడు. మహిళల కడుపులో బూటకాలతో తొక్కిచ్చి, ఆ పూజా ద్రవ్యాలు నేలకేసి కొట్టి, ఆ పొంగళ్ళు నేలపాలు చేసి ఎంత హింస జరిగింది ఆ రోజు. అభివృద్ధిని నాశనం చేసే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారు? అందుకోసమా నీకు ఓట్లేసి ప్రజలు గెలిపించింది? 151 సీట్లు ఇచ్చారే. అసలు మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాలు నిన్ను నమ్మి నెత్తిన పెట్టుకున్నాయే. అంత చేస్తున్నటువంటి చంద్రబాబుని కాదని నిన్ను గెలిపిస్తే ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. విశాఖపట్నంలో రాజధాని అంటాడు, కర్నూలులో రాజధాని అంటాడు. పోనీ అక్కడేమన్నా ఉద్ధరించాడా? విశాఖపట్నంలో ఒక 600-500 కోట్లు పెట్టి ఋషికొండ ప్యాలెస్ అన్నాడు. ఉన్నావా నువ్వు అక్కడ? ఎందుకోసం కట్టావా ప్యాలెస్? అరే 36 లక్షలు పెట్టి నువ్వు బాత్ టబ్బా, 15 లక్షలు పెట్టి కమోడా, 3 లక్షలు పెట్టి ఫ్యాన్లు కొంటారా? ఏ విధంగా డబ్బు దుబారా చేశాడంటే చేయకూడని పనులన్నీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. విశాఖ మొత్తం అక్కడేంటి భూముల ఆక్రమణ, దగ్గర ఒక 30,000 ఎకరాలు భూములు ఆక్రమించారు. అక్కడ విజయసాయి రెడ్డి ఇన్ఛార్జిగా, సుబ్బారెడ్డి అక్కడే మకాం వేసి, ఈ గుడివాడ అమర్నాథ్, లేకపోతే బొత్స సత్యనారాయణ, అందరూ తిలా పాపం తల పిడికెడుగా. అప్పుడు ఆ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం. కర్నూలుని ఏమైనా ఉద్ధరించాడా? న్యాయ రాజధానిని ఏం చేశాడు కర్నూలుకి? ఇవాళ కర్నూలు డ్రోన్ సిటీగా చేస్తోంది ఈ ప్రభుత్వం. ఇవాళ విశాఖపట్నాన్ని ఏఐ సిటీగా మారుస్తోంది. గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. దగ్గర ఇవాళ మొత్తం ఏంది, అటు బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్ వస్తుంది, రిలయన్స్ డేటా సెంటర్ వస్తుంది. ఇవాళ డేటా సెంటర్లకి కేర్ ఆఫ్ అడ్రస్ గా విశాఖ మారుతోంది. 6,000 మెగావాట్లు, 6 లక్షల కోట్ల పెట్టుబడులు కేవలం డేటా సెంటర్ల మీద విశాఖలో వస్తున్నాయి. ఇక్కడ మనం చూసాం ఏరోస్పేస్ సిటీ తయారవుతారు. కర్నూలు, కడప మనం చూసినట్లయితే అక్కడ చిత్తూరు, తిరుపతి, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, మొత్తం అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అమరావతి ఎకనామిక్ రీజియన్, విశాఖ ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ అంటూ రాష్ట్రాన్ని ఒక క్లస్టర్లుగా విభజించి బ్రహ్మాండంగా అప్పుడు ఈ ప్రభుత్వం 18 నెలలుగా అభివృద్ధి చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళా కుట్రలు, మళ్ళా స్కెచ్ ప్లాన్లు. దానికి కదా అతను గడ్డి పెట్టిపోయింది వెంకటరెడ్డి చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రశంసించాడు. ఏది అది వేరు, అందరూ ప్రశంసించిందే. ఈయనేముంది, కేసీఆర్ ప్రశంసించాడు, కేటీఆర్ చెప్పాడు కదా అసెంబ్లీలో, మీరు కాదు హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబు అన్నారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అసలు ఒక్క సంక్షేమం పథకం పెట్టలేదంటాడు, ఒక అభివృద్ధి చేయలేదంటాడు. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు కదా, ఆ ప్రెస్ మీట్ లో ఆయన చేయాల్సింది ఏంటి? నువ్వు మాట్లాడిందంతా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు. 2 గంటల 43 నిమిషాలు మాట్లాడాడు కదా నిన్న. అది అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే 40 నిమిషాలు మాట్లాడితే చాలు. శంఖంలో పోస్తేనే తీర్థం. అసెంబ్లీలో రికార్డ్ అవుతుంది.
ఏది మాట్లాడిన ప్రతి మాట అసెంబ్లీలో నమోదవుతుంది, చరిత్రలో మిగిలిపోతుంది. ఇది ఇప్పుడు ప్రెస్ మీట్ రికార్డ్ అవుద్దా? ఇదేమన్నా అసెంబ్లీ రికార్డులకు ఎక్కుద్దా? అతనేమంటాడు, నేను ప్రెస్ మీట్ పెడతా, చంద్రబాబు అసెంబ్లీలో సమాధానం చెప్పాలంటాడు. ఉమ్, దేశంలో ఎక్కడన్నా ఉందా? ఏ రాష్ట్రంలో అయినా ఈ పొద్దు పొడిచిందా? అది అతను పెట్టిన గడ్డి. ఏది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మేము 6 ఎమ్మెల్యేలతో పోరాటం చేశామన్నాడు అసెంబ్లీలో. బట్టి విక్రమార్క అతను ఏం చేశాడు? కేసీఆర్ అటు తెలుగుదేశాన్ని చీల్చేశాడు, మొత్తం పార్టీలో కలిపేసుకున్నాడు. ఓ 13-18 మందిని లాగేశాడు అప్పట్లో. ఏది 1.0లో. కేసీఆర్ 2.0లో ఏం చేశాడు? కాంగ్రెస్ పార్టీని చీల్చి పారేశాడు. 6 ఎమ్మెల్యేలు మాత్రమే మిగిల్చినా మేము పోరాటం చేశాము కాంగ్రెస్ తరఫున. ఇవాళ మేము అధికారంలోకి వచ్చామయ్యా. అసెంబ్లీకి వెళ్ళాడా లేదా బట్టి విక్రమార్క? వెళ్ళారు. రేవంత్ రెడ్డిని రానిలేదు. రేవంత్ రెడ్డి ముఖం చూడండి అన్నాడు. సరే, అతను ఏదో చేశాడు, కేసీఆర్ చేయాల్సినంత చెండాలం. ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే అది కదా పోరాటం అని గడ్డి పెట్టాడు. ఎవరు? వెంకటరెడ్డి. నేను స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డి మాట వింటాడా చెప్పు? కోమటిరెడ్డి సలహా పాటిస్తాడా? అసెంబ్లీకి వెళ్తాడా? ఓకే, తెలియాలంటే వెయిట్ చేయడానికి సార్. పొరపాటు కూడా వెళ్ళడు. ఎందుకంటే అట్లా సలహా ఇస్తే పాటించేవాడు జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు? చెప్పింది చేసేవాడు జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు? వాళ్ళ అమ్మ మాట వినడు కదా. కోమటిరెడ్డి మాట వింటాడా చెప్పు? నువ్వు చెప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.